నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రుల శుభవేళ దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నపూర్ణగా అమ్మ అనుగ్రహిస్తోంది. సృష్టిలోని ప్రతి జీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్య పాత్ర, మరొక చేతిలో రతనాల గరిటెతో అమ్మ దర్శనం మనకు ప్రాప్తిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్ష పెట్టిన అన్నపూర్ణ అక్షయ శుభాలను అనుగ్రహిస్తోందని శాస్త్రవచనం. అటువంటి లోక పావని స్థిర నివాసమైన హోరనాడు విశేషాలను నేటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకలి, అన్నం సృష్టి మనుగడకు ఇవే మూలం. వీటిని విడిచి జీవజాతులు తమ ఉనికిని చాటుకోలేవు. అందుకే అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దేశంలోని పలు చోట్ల అమ్మకు ఆలయాలు ఉన్నా వాటిలో కాశీ తర్వాత అంతటి పేరుగాంచింది కర్ణాటక రాష్ట్రంలోని హోరనాడు క్షేత్రం. ఈ ఆలయ సందర్శనమే ఎంతో పుణ్యప్రదం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ. అన్నం పరబ్రహ్మస్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్యరూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి పెరుగుతుంది. అన్నపానాదులే కాదు, మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్సిద్ధి, ఐశ్వర్యం వంటివి సైతం అనుగ్రహించే చల్లని తల్లి అన్నపూర్ణేశ్వరి. అటువంటి పరాశక్తి కొలువైన మహిమాన్విత క్షేత్రమే కర్ణాటక రాష్ట్రంలోని హోరనాడు. హొరనాడు క్షేత్రానికి చేరాలంటే కమ్మటి కాఫీ తోటల సుగంధ పరిమళాలు మోసుకొచ్చే చల్లటి గాలి, ఎవరో చిత్రకారుడు తన ప్రతిభనంతా రంగరించి తీర్చిదిద్దినట్లుగా ఉండే పచ్చటి ప్రకృతిలో ఓ ఆధ్యాత్మిక ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతోన్న చిక్మగళూరు జిల్లాలో ఉన్న అమ్మ క్షేత్ర సందర్శనం తీర్థయాత్ర అనుభూతినే కాదు, ప్రకృతితో మమేకమయ్యామన్న మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తుల కొంగుబంగారమై భాసిల్లుతోన్న అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ అగస్త్యముని అభీష్టం మేరకు కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరీ మాత దగ్గరే భిక్ష స్వీకరించాడని చెబుతారు. హోరనాడు క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి ఆలయం కొన్ని వందల ఏళ్లనాటిది. అనాదిగా ఆ తల్లి ఇక్కడ కొలువై ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తరువాతి కాలంలో అన్నపూర్ణేశ్వరి లీలా విశేషాలతో ఈ క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. ఈ క్రమంలోనే ఆలయాన్ని ఆధునికంగా నిర్మించారు. ప్రధానాలయ చెంతనున్న ఈ విశాలమైన ప్రాంగణం నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతుంది. అన్నపూర్ణయేలు సిరితనయనీయేలు ఏళమ్మ ಬೆಳಗಾಯಿತು ಏಳಮ್ಮ ಬೆಳಗಾಯಿತು ಅನ್ನಪೂರ್ಣೆಯೇಳು ಸಿರಿತನಯನೀಯೇಳು ಏಳಮ್ಮ ಬೆಳಗಾಯಿತು ಏಳಮ್ಮ ಬೆಳಗಾಯಿತು. ಶ್ರೀದೇವಿಯೊಡಗೂಡಿ ಭೂದೇವಿ ಜೊತೆ ಸೇರಿ ಹರಿಣಾಕ್ಷಿಯೇ ಹರಸುಬಾಮ್ಮ. ಶ್ರೀದೇವಿಯೊಡಗೂಡಿ ಭೂದೇವಿ ಜೊತೆ ಸೇರಿ ಹರಿಣಾಕ್ಷಿಯೇ ಹರಸುಬಾಮ್ಮ. ಸುಪ್ರಭಾತವು ನಿನಗೆ ಮಾತಾ ಅನ್ನಪೂರ್ಣೆ.
హోరనాడు అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆదిపరాశక్తి. ఆ తల్లి అననిత్యం ధాన్య రాసులతో జీవకోటికి ఆనందాన్ని ప్రసాదిస్తూ కాపాడుతుంది. కరువు కాటకాలు దరిచేరనివ్వకుండా కరుణిస్తుంది. అంతటి దయామృత వర్షిని కొలువైన దివ్యక్షేత్రం కర్ణాటకలోని హోర్నాడు ప్రకృతి రమణీయతల నడుమ అలరారుతోంది. ఈ క్షేత్రంలోని అణువణువు అన్నపూర్ణాదేవి మహిమతోనే శోభిల్లుతోంది. అన్నపూర్ణేశ్వరిని ఆరాధించిన వారికి ఎటువంటి లోటు ఉండదని, ఈ క్షేత్ర చుట్టుపక్కల వ్యాపారస్తులను, ప్రజలను చూస్తే అర్థమవుతుందని చాలామంది చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వచ్చి అమ్మపైనే భారం వేసి నూతన పనులు ప్రారంభించే భక్తులు చాలామంది ఉంటారు. ప్రధానాలయం చెంతకు చేరిన భక్తులు అమ్మ దర్శనానికై గర్భాలయం వైపుకు వడివడిగా అడుగులు వేస్తుంటారు. లోకపావని గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తాడు. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరిగా కొలవబడే అమ్మవారి 5 అడుగుల విగ్రహం 4 చేతులతో, ప్రసన్నవదనంతో, అమృతమయమైన చూపులతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. శంఖచక్రాలను ధరించి పద్మపీఠం, అష్టగజ కూర్మాలను కలిగి ఉన్న అమ్మ నిలువెత్తు విగ్రహం నిలబడిన భంగిమలో ఉండటం విశేషం. అన్నపూర్ణాదేవి స్వర్ణగౌరీ స్వరూపిణి. బంగారు కవచంతో విరాజిల్లుతోంది జగమేలే తల్లి. వరదహస్తంలో అన్నపాత్ర, అభయహస్తంలో వడ్డించే గరిటె ఉంటాయి. ఎంతసేపు చూసినా తనివితీరని సౌందర్యంతో అలరారే అమ్మవారిని దర్శించిన భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఏకకాలంలో 400 మంది అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలో తీర్థమండపం ఉంది. ఈ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు త్రికాల పూజలు జరుగుతుంటాయి. అన్నపూర్ణాదేవి హారతుల వీక్షణం సకల పాపహరణంగా భావిస్తారు భక్తులు. అమ్మకు వివిధ రకాల హారతులు సమర్పించే సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పోటీ పడతారిక్కడ. హారతి వెలుగుల్లో జగన్మాత వైభవాన్ని దర్శించి సుందర ఆధ్యాత్మిక అనుభవాన్ని మదినిండా నింపుకుంటారు భక్తజనులు. హోరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో చేసే దీపారాధన మనకు జీవించి ఉన్నంతకాలం అన్నపానాదులకు లోటు లేకుండా కాపాడుతుంది. అందుకే ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా దీపారాధన చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. హొరనాడు అమ్మవారికి నివేదించే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నపూర్ణాదేవికి అర్పించే దీపం జీవితంలో అన్నపానాదులకు లోటు లేకుండా ఓ వెలుగులా మనల్ని ఆదుకుంటుందని ఓ నమ్మకం. ఆలయం వెలుపల కొందరు భక్తులు తమ శక్తి మేర బియ్యం సమర్పించుకుంటారు. ఇలా తమ కోర్కెలు నివేదించుకుంటే ఆ తల్లి సర్వాభీష్టాలు సిద్ధింపజేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఓ పక్కన యాగశాలను ఏర్పాటు చేశారు. ఈ యాగశాలలో అమ్మవారికి ప్రతిరోజు యాగాలు, యజ్ఞాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క 4వ శిరస్సును ఖండించడం వలన బ్రహ్మ యొక్క 4వ శిరస్సు శివుని చేతికి అంటుకుంటుందన్నమాట. అయితే ఈ శాప విమోచనం గురించి అడగగా ఎప్పుడైతే ఆ శివునికి చేతికి అంటుకున్న కపాలం, బ్రహ్మ యొక్క 4వ కపాలాన్నిలో నిండుగా ఎప్పుడైతే ఆహార ధాన్యాలు, బండాగారాలు నిండుతాయో అప్పుడు అదంతా అదే ఆటోమేటిక్గా ఊడిపోతుందని సెలవిస్తాడనమాట. అప్పటి నుంచి శివుడు తన చేతికి అంటుకున్న కపాలంలో భిక్షాటన చేస్తూ వివిధ ప్రదేశాలలో పర్యటిస్తూ ఉంటాడు. ఆ విధంగా చేస్తూ హోరనాడుకు రావడం వలన అప్పుడు అన్నపూర్ణాదేవి తన దగ్గర ఉన్న ఆహార దినుసులను, బండారాలను అన్నింటినీ వేయడం వలన అది నిండిపోయి దానితో ఆటోమేటిక్గా శిరస్సు శివుని చేతి నుండి ఊడి శాప విమోచనం జరుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా ఈ క్షేత్ర ప్రాశస్త్యం తెలియజేయబడుతున్నది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞానవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేశ పార్వతి అని శంకరాచార్యులు అన్నట్టుగా కేవలం అన్నాన్నే కాకుండా అన్నపూర్ణాదేవి జ్ఞాన వైరాగ్యాలను కూడా భక్తులకు ప్రసాదిస్తూ ఎప్పుడు నిత్యం ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతం అంతా ఎంతో అనుకువగా, అందంగా, ఆహ్లాదంగా ఉండి భక్తులకు ఎంతో తన ఆశీస్సులను అందిస్తూ విరాజిల్లుతూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి క్షేత్రంలో అనునిత్యం అన్నదాన మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి క్షేత్రంలో అన్న ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుందంటే జీవితంలో ఆ ప్రసాద మహిమను మర్చిపోలేరట. భక్తులు వేలాదిగా తరలివచ్చినా వారందరికీ ఇక్కడ అన్నప్రసాదం అనునిత్యం అందుబాటులో ఉంటుంది. అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కులమత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఉదయం పూట ఫలహారాలు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంటుంది.
అమ్మ అనుగ్రహానికై వచ్చిన భక్తులు అన్నప్రసాదాలను ప్రత్యేక అనుగ్రహ ప్రసాదంగా భావించి తృప్తిగా స్వీకరిస్తుంటారు. ప్రతి ఏటా జరిగే దేవీ శరన్నవరాత్రులలో హోరనాడు ఆలయంలో 9 అలంకారాలకు బదులుగా 9 నవరత్నాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక రత్నాన్ని ఒక్కో అమ్మవారి ప్రతిరూపకంగా భావించి విశేష రీతిలో పూజలు చేస్తూ ఉంటారు అర్చకులు. మంగళ శుక్రవారాల్లోనూ నవరాత్రుల సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అన్నపూర్ణేశ్వరి జన్మదినంగా భావించే అక్షయ తృతీయ పర్వదినం నాడు హోరనాడులో సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక కార్తీక మాసంలో నవమి రోజున హనుమ జయంతి, పంచమి, శ్రవణం, శ్రావణమాసం, శరన్నవరాత్రులు తదితర శుభదినాల్లో అమ్మవారికి రోజంతా దీపోత్సవాలను చేస్తారు. ఈ సందర్భంగా పువ్వులతో అర్చించి వివిధ రకాల కూరగాయలు, పళ్ళు, కొబ్బరికాయలు, అన్నప్రసాదాలతో అమ్మవారికి నివేదన చేస్తారు. శరన్నవరాత్రుల సమయంలో అన్నపూర్ణేశ్వరి మూల విగ్రహం చెంత వజ్రాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించే అర్చకులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రోజుకో రూపంలో అలంకరిస్తారు. హంసారూఢ సరస్వతి, గజారూఢ బ్రహ్మచారిణి, సింహారూఢ చంద్రఘంట, మృగారూఢ కూష్మాండ, మకరారూఢ స్కందమాత, మయూరారూఢ కాత్యాయిని, అశ్వారూఢ గౌరి, వృషభారూఢ త్రిమూర్తి, సింహారూఢ సిద్ధిదాత్రి వంటి అలంకారాల్లో దసరా శరన్నవరాత్రుల వేళ అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది. ప్రతి సంవత్సరంలో హోరనాడు ఆలయంలో రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంటుంది. ఇక్కడ 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను సైతం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేవీ శరన్నవరాత్రుల శుభవేళ జగమేలే తల్లి అన్నపూర్ణగా అనుగ్రహిస్తున్న ఈ రోజున హోరనాడు అన్నపూర్ణేశ్వరి దర్శనం భక్తిముక్తి భుక్తి ప్రదాయకం. ఆ అమ్మవారి కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుతూ మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.